అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీకున్న డౌట్స్ని పెట్టండి. సో డౌట్స్ ఎలా అడగాలంటే ఇది వచ్చేసి మెయిన్ ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క కమెంట్ బాగా ఉపయోగపడుతుందండి. మీ మనసులో ఉన్న జనరల్ డౌట్స్ పెట్టండి. పర్సనల్ హారోస్కోప్ వద్దు. వచ్చేసి జ్యోతిష్యం అంటే ఏమిటి, ఇలా ఉండాలని క్వశ్చన్స్. నాకు లగ్నంలో 3లో ఉన్నాడు సార్, లగ్నంలో శని ఉన్నాడు, లగ్నం నుంచి 3లో కుజుడు, అలాంటి క్వశ్చన్స్ పెట్టద్దండి. దానికి ఆన్సర్ రాదండి. వచ్చేసి అది మీరు ఫలితం అడుగుతున్నారు. మీకు డౌట్ అంటే మీరు ఆల్రెడీ చదువుకున్న దాంట్లో డౌట్ అడగాలి. అంతేగాని జనరల్గా నాకు లగ్నంలో 7వ స్థానంలో శుక్రుడు కుజుడు నాడు సార్ ఎలాంటి ఫలితం ఉంటుంది అలా అడగకూడదండి. అదే డౌట్ కాదనమాట. జనరల్గా అడగండి. శుక్రుడు కుజుడు కారకత్వ విధంగా ఎలాంటి ఫలితం ఉంది అట్లా అడగాలని డౌట్ వచ్చేసి. ఓకేనండి. అలాంటి అడిగితే చెప్తారండి. మీరు కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఇంగ్లీష్లో చేయండి, తెలుగులో చేయండి, ఎలా అయినా చేయండి. దాంట్లో నేను మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో కింద మీరు పెడతారు కదండి, దాన్ని నేను ఒక వీడియో చేస్తాను. వచ్చేసి మీరు అడిగిన డౌట్స్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా నేను వీడియో పెడతాను. సో డౌట్లు ఎలా సార్ ఉండాలంటే జ్యోతిష్యం అంటే ఏమిటి, జనరల్ డౌట్స్ కదండి. గ్రహాలు అంటే ఏమిటి, రాసులు అంటే ఏమిటి, భావాలు అంటే ఏమిటి, శుభగ్రహాలు అంటే ఏమిటి, పాపగ్రహాలు అంటే ఏంటి, ఎందుకు చెడు జరుగుతుంది, ఎందుకు మంచి జరుగుతుంది, అసలు పరిహారాలు ఉన్నాయా, జీవితంలో జరిగే చెడు సంఘటనలు ఆపవచ్చునా, దశాభుక్తుల గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, గోచారంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, జ్యోతిష్యం ఎంతవరకు నమ్మొచ్చు, జ్యోతిష్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇలాంటి జనరల్గా ఉంటాయి కదండి క్వశ్చన్స్ మీ మైండ్లో ఉండేటివి. అలాంటి అడగండి సార్. వచ్చి అలాంటి క్వశ్చన్ నేనైతే ఆన్సర్ ఖచ్చితంగా చెప్తానమాట. మీ మైండ్లో పర్సనల్ జాతకం కాకుండా జ్యోతిష్యం ఏ ఎండ్కైనా సరే ఎక్కడైనా స్టార్ట్ చేసి ఎక్కడికైనా మీరు అడిగి ఈ కింద కమెంట్స్ బాక్స్లో పెట్టండి. నేను సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన నాలెడ్జ్తో మీకు ఖచ్చితంగా నేను సమాధానం చెప్తానని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.